ప్రొఫెసర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నారు, ఇట్ ఈస్ నాట్ ద కాన్స్టిట్యూషన్స్ విచ్ ఫెయిల్ బట్ పీపుల్ హూ మేక్ దీస్ కాన్స్టిట్యూషన్స్ ఫంక్షన్ దే ఫెయిల్ దిస్ కాన్స్టిట్యూషన్ అని. అంటే రాజ్యాంగాలు విఫలం అవ్వవు, రాజ్యాంగాన్ని నడిపించే వ్యక్తులు ఆ రాజ్యాంగాన్ని విఫలం చేస్తారు అని. రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యం, రాజకీయాలు వీటన్నిటినీ విడివిడిగా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా మనం చూడలేం. ఉదాహరణకి మన దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్, అటార్నీ జనరల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఫినాన్స్ కమిషన్, అలా రకరకాల మనకి సంస్థలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధ సంస్థలు. ఈ సంస్థలు స్వయం ప్రతిపత్తితో పనిచేయాలి. అదేవిధంగా రాజకీయ నాయకులు ఈ సంస్థల మీద ఒత్తిడి తీసుకురాకూడదు. అప్పుడే రాజ్యం ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. మనం చూస్తే మన సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ లెవెల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 to 329 ఉంది. దీని ప్రకారం ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేవాళ్ళు సిఈసి, జనరల్గా మనందరూ తెలుసు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇండియాకి ఐఏఎస్ఓ, ఐఆర్ఎస్ఓ ఇలా ఉంటారనమాట. జనరల్గా రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ ఉంటారు. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ అవ్వాలంటే సుప్రీంకోర్టు జడ్జి లేదా హైకోర్టు జడ్జి ఏ విధంగా రిమూవ్ అవుతారో అదే ప్రాసెస్. అంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఆ గ్రౌండ్ మీద, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఈ గ్రౌండ్ మీద పార్లమెంట్లో తీర్మానం పెడితే లోక్సభ, రాజ్యసభ రెండు కూడా 2/3 మెజారిటీతో పాస్ చేస్తే అప్పుడే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ అవుతారు సెంట్రల్ లెవెల్లో. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్స్, సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండే ఎలక్షన్ కమిషనర్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్తో ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. స్టేట్ లెవెల్లోకి వచ్చేసరికి మనందరూ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి ఎన్నికలు కండక్ట్ చేస్తుంది, స్టేట్ లెజిస్లేచర్స్కి ఎన్నికలు కండక్ట్ చేస్తుంది. కానీ స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయత్స్కి, మున్సిపాలిటీకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు కండక్ట్ చేస్తుంది. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ గురించి ఆర్టికల్ 243K, ఆర్టికల్ 243ZA మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పంచాయతీస్, మున్సిపాలిటీస్ చట్టాలు చేసుకోవచ్చు లోకల్ గవర్నమెంట్స్ కోసం. అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ చేయాలన్నా సరే సేమ్ ప్రాసెస్. అంటే సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి వీళ్ళని ఎలా రిమూవ్ చేస్తే అదే ప్రాసెస్. ఒక హైకోర్టు జడ్జి ఎలా రిమూవ్ అవుతారు? ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ పరంగా పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ రెండు కూడా 2/3 మెజార్టీతో రిమూవ్ చేయాలి. అయితే తెలుగులో ఒక సామెత ఉంది, పొమ్మనకుండా పొగబెట్టం అనమాట. ఈ సామెత ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వీళ్ళని సడన్గా తీసేయడం చాలా కష్టం. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం సవరణ తేడానికి టైం లేదు కాబట్టి, ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆర్డినెన్స్ జారీ అయిందా, ఆర్డినెన్స్లో ఏముంది టెక్నికాలిటీని పక్కన పెడితే, టెక్నికల్గా 5 years నుంచి 3 yearsకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తే ఇప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ని పక్కకు పంపించే ఉద్దేశం అనమాట. ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే 2-3 విషయాలు ఆలోచించుకోవాలి. ఎలక్షన్ కమిషనర్ నిజంగా ఏదైనా పార్టీ కొమ్ము కాస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ అలా చేయకూడదు. అదే రాజకీయ నాయకులు ఎలక్షన్ కమిషన్ విషయాల్లో చొరబాటు చేసుకుంటే అది కూడా చేయకూడదు. ఏ రాజ్యాంగ సంస్థకైనా స్వయం ప్రతిపత్తి ఉండాలి. అదేవిధంగా ఏ రాజ్యాంగ సంస్థ కూడా న్యూట్రల్గా ఉండాలి. సో ఈ రెండు రాజకీయ నాయకులు, రాజ్యాంగ సంస్థ ఇద్దరూ అర్థం చేసుకోవాలి. అప్పుడే దేశం బాగుంటుంది. ఒక బండి 2 చక్రాలు సరిగా నడవకపోతే, 2 చక్రాలు 1 చక్రం సరిగా నడకపోయినా ఎలా పక్కకు ఉరిగిపోద్దో, బ్యూరోక్రసీ పాలిటిక్స్ సరిగ్గా అనుసంధానం వెళ్ళకపోతే ఆ రాజ్యం, ఆ స్టేట్ సరిగ్గా ముందుకు సాగలేదు.